ప్రియులారా, మన జీవితంలో దేవుడు అనుమతించిన కష్టాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని స్టంబ్లింగ్ బ్లాక్స్, కొన్ని హర్డిల్స్, కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పుడు ఆందోళన చెందొద్దు. అవన్నీ దేవుడు అనుమతించినటువంటి కార్యాలే. దేవుడు అనుమతించినటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు మనం వాటికి తల వంచి సమర్పించాల్సిందే. దేవుడు తన చిత్తం మాత్రం ఈ భూమి మీద నెరవేర్చుచున్నాడు అనేది గ్రహించి దేవునికి స్తోత్రం చెల్లించాలి. సాధ్యమైనట్లయితే ఎవరికి మన హాని కలుగ చేయకూడదు, అందరికీ మేలు చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి పాపమును మనం క్షమించు వారిగా ఉండాలి. అందరికీ మనం ఆదరణ అందించు వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించు వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని గౌరవించు వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. స్వార్థం మనలో నుండి తొలగిపోవాలి. అహం మనలో ఉండకుండా చేయాలి. దేవునికి ఇష్టలుగా ఆయన చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించినట్లయితే మార్గములు ఆయన సరళం చేస్తాడు. మన జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు.